ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ప్రాపర్టీ ఏంటంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ ఇంటిగ్రేషన్. ఈ ప్రాపర్టీ ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ. ఎఫ్ ఆఫ్ టీ మన ఫంక్షను, టైం డొమైన్ ఫంక్షను, ఇట్ ఈస్ డివైడెడ్ బై టీ. ఈ మొత్తం ఎఫ్ ఆఫ్ టీ బై టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏదంటే ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ డిఎస్ అవుతుంది. అంటే ఇక్కడ డివైడింగ్ అవుతూ ఉంటే ఎఫ్ ఆఫ్ టీ, ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి ఏమొచ్చింది, ఇది ఇంటిగ్రేట్ అవుతూ ఉంది. ఇదే ఈ ఫార్ములా చూసుకుని దీన్నే ఫ్రీక్వెన్సీ డొమైన్ ఇంటిగ్రేషన్. ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఇంటిగ్రేట్ అవుతూ ఉంటుంది ఈ ప్రాపర్టీ అంటే. సో నార్మల్గా మనం ఏం రాస్తాం, ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ డిటి ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ ఇది. కానీ మనకు ఇప్పుడు ఏం కావాలి, ఎఫ్ ఆఫ్ టీ బై టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఏమవుతుంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 to ఇన్ఫినిటీ డిటి ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ బై టీ, ఇలా అన్నమాట. సో మనం ఏం రాసుకోవచ్చు దీని నుంచి, ఆన్ బోత్ సైడ్స్ బై ద వే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీని సమ్ ఏదైనా ఫై ఆఫ్ ఎస్ అని అనుకున్నాం అనుకోండి, సమ్ ఫై ఆఫ్ ఎస్ అనే ఫంక్షన్ అనుకుంటే అప్పుడు ఏమవుద్ది, 0 to ఇన్ఫినిటీ డిటి ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఉంది మనకు ఆల్రెడీ ఇక్కడ. విత్ రెస్పెక్ట్ టు ఇది ఎస్ డెరివేటివ్ చేసాం అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు ఎస్ మనం డెరివేటివ్ చేస్తే ఆన్ బోత్ సైడ్స్ దీన్ని ఫై ఆఫ్ ఎస్ అనుకుంటున్నాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ బై టీని ఫై ఆఫ్ ఎస్ అనుకుంటున్నాం. సరే ఫస్ట్ అయితే ఈ స్టెప్ రాద్దాం, 0 డిటి ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ బై టీ. ఇది ఆన్ బోత్ సైడ్స్ నేను డెరివేటివ్ చేసిన అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు ఎస్ చేస్తే ఏమైతే డి బై డిఎస్ అవుతుంది. డి బై డిఎస్ ఆఫ్ ఫై ఆఫ్ ఎస్ అంటే ఏంది, ఫై డాష్ ఆఫ్ ఎస్ అన్నట్టు. ఇక్కడ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ చేస్తే ఏమవుద్ది, అది లోపలికి వెళ్తుంది. ఎందుకంటే అది ఇచ్చినటువంటి విత్ రెస్పెక్ట్ టు ఇంటిగ్రేటింగ్ టీ చేస్తుంది. డి బై డిఎస్ అనేది దీనికి సంబంధం లేదు కదా, అదేమో డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ చేస్తున్నాం. ఇక్కడ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ ఉంది. సో డి బై డిఎస్ లోపలికి తీసుకెళ్తాం. లోపలికి తీసుకెళ్ళడానికి ఏమైంది, ఏది డెరివేటివ్ అవుతుంది, ఓన్లీ ఇది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మాత్రమే ఎస్ టర్మ్ ఉంది కాబట్టి. సో ఐ మీన్ జస్ట్ లైక్ దిస్, డి బై డిఎస్ బిఫోర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ బై టీ అన్నట్టు. దీన్ని ఏమని రాయొచ్చు, ఫై డాష్ ఆఫ్ ఎస్. దీని లోపలికి తీసుకెళ్తే ఏమవుతుంది, డి బై డిఎస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎస్టీ. ఈ పవర్ మైనస్ ఎస్టీకి మాత్రమే డెరివేటివ్ వస్తుంది, ఇది మాత్రమే డెరివేటివ్ అవుతుంది. డిటి డిఫరెన్షియేట్ అవుతుంది అన్నట్టు. సో డిటి ఈ పవర్ మైనస్ ఎస్టీకి డెరివేటివ్ ఏమవుతుంది, మైనస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ బై టీ, ఈ రకంగా. సో ఫై డాష్ ఆఫ్ ఎస్ దట్ ఈక్వల్స్ టు మైనస్ బయటికి తీసినాం, ఇక్కడ టీ క్యాన్సల్. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ డిటి ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ మిగిలింది. ఎస్ ఏంది ఇది, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ డిటి ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ అంటే మన ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, విచ్ ఈస్ ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, ఈ డెరివేటివ్ వెళ్తుంది. విత్ రెస్పెక్ట్ టు ఎస్ మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం, ఈ డెరివేటివ్ వెళ్ళిపోయి ఇక్కడ రాసుకోండి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఫై ఆఫ్ ఎస్ వస్తుంది. ఇక్కడ చేస్తే మైనస్, ఇక్కడ మనకి ఏంటంటే ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ కావాల్సిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కాబట్టి మనకు ఎస్ ప్లేన్లో చూసుకుంటాం. ఎస్ ప్లేన్లో చూసుకున్నప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ లిమిట్స్ వస్తాయి అన్నట్టు, ఎస్ నాట్ టు ఎస్ ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ డిఎస్ ఇలా ఇంటిగ్రేట్ అవుతుంది. ఆ తర్వాత ప్లస్ సమ్ కాన్స్టాంట్ సి, ఎందుకంటే ఇంటిగ్రేటింగ్ కాన్స్టాంట్ ఖచ్చితంగా మనం ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫై ఆఫ్ ఎస్ నాట్, ఐ మీన్ ఈ వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ సి అన్నట్టు. సి ఫైండ్ చేయాలంటే ఫై ఆఫ్ ఎస్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఫై ఆఫ్ ఎస్ గానే కాదు, ఏ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయినా కానీ ఎస్ ప్లేన్లో అనలిటిక్ ఫంక్షన్ కావాలి ఖచ్చితంగా. అండ్ ఫై ఆఫ్ ఎస్
మస్ట్ గో టు 0, అప్రాక్సిమేట్ 0కి నియర్గా వెళ్ళాలన్నట్టు. యాజ్ ఎస్ నాట్ టెండింగ్ టు ఇన్ఫినిటీ, ఎస్ నాట్ అనేది ఇన్ఫినిటీకి టెండ్ అవుతున్నప్పుడు 0కి నియర్గా వెళ్ళాలి. సో ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది ఎనీ ఫంక్షన్ ఆఫ్ ఎస్. ఐ మీన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎనీ ఫంక్షన్ సాటిస్ఫై చేస్తుంది ఈ సర్టెన్ ప్రాపర్టీని. ఏ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నా ఆ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అది ఎస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ 0 అయిపోద్ది అన్నట్టు. ఎందుకంటే అది అనలైటిక్ కావాలంటే దీన్ని ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి. సో మనం ఎస్ ప్లేస్లో ఎస్ నాట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడ చూద్దాం. ఎస్ ప్లేస్లో ఎస్ నాట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుద్ది, ఫై ఆఫ్ ఎస్ నాట్ అవుద్ది. దట్ ఈక్వల్స్ టు మైనస్ ఇక్కడ ఎస్ నాట్, ఇక్కడ ఎస్ నాట్. ఎస్ ప్లేస్లో ఎస్ నాట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతే ఇక్కడ కూడా ఎస్ నాట్ వస్తుంది. ఇంటిగ్రేటింగ్ బిట్వీన్ ద సేమ్ లిమిట్స్ ఏమైతే 0 అయిపోద్ది. సో ఇది మొత్తం 0 ప్లస్ సి వస్తుంది. సి ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎస్ నాట్ వచ్చింది. సో దీన్ని ఇక సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా మనం ఇదే ఈక్వేషన్లో. ఫై ఆఫ్ ఎస్ టు మైనస్ ఎస్ నాట్ టు ఎస్ ఉంది. దాన్ని ఏమైనా రాస్తా, ఇంటిగ్రల్ ఎస్ టు ఎస్ నాట్ అని రాయొచ్చు కదా, రాయొచ్చు. ఎందుకంటే మైనస్ దీనిలో ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేంజ్ చేస్తే మనకు మైనస్ ముందు వస్తుంది. మైనస్ తీసేసి మనం ఇది చేంజ్ చేయొచ్చు. డిఎస్ ప్లస్ ఫై ఆఫ్ ఎస్ నాట్. ఇంతకుముందు చెప్పినా కదా, ఇఫ్ ఎస్ నాట్ ఈస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ఏమవుద్ది, ఫై ఆఫ్ ఎస్ వాల్యూ 0 అయిపోద్ది. ఫై ఆఫ్ ఎస్ నాట్ వాల్యూ ఫై ఆఫ్ ఎస్ నాట్ వాల్యూ 0 అయిపోద్ది. సో ఫై ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఎస్ టు ఎస్ నాట్ ఈస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అని చెప్పిన, ఇన్ఫినిటీ ఎఫ్ టిల్డ్ ఆఫ్ ఎస్ డిఎస్ ప్లస్ ఇది 0 అయిపోయింది కదా. సో 0 అయిపోయింది. ఇది ఆన్సర్. బై ద వే మనకి ఇక్కడ ఫై ఆఫ్ ఎస్ అంటే ఏంటి, నేను ఆల్రెడీ చెప్పిన. ఫై ఆఫ్ ఎస్ అంటే ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎఫ్ టిల్డ్ ఆఫ్ ఎస్ డిఎస్ ఇది అన్నట్టు. సో దీని నుంచి క్లియర్ అయిపోవాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ టిల్డ్ ఆఫ్ ఎస్ డిఎస్ అవుతుంది. సో టైంలో ఉన్నటువంటి ఫంక్షన్ని మన టీతో డివైడ్ చేస్తే మన ఫ్రీక్వెన్సీ ఫంక్షన్, ఐ మీన్ మన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఇంటిగ్రేట్ అవుతుంది. అంతే, అంతకుమించి ఏం లేదు, సింపుల్. ఇప్పుడు ఇంకో ప్రాపర్టీ, ఇది ఏంటంటే టైం డొమైన్ ఇంటిగ్రేషన్ ప్రాపర్టీ. టైం డొమైన్ ఇంటిగ్రేషన్ ప్రాపర్టీ అంటే టైం డొమైన్లో మనం ఇంటిగ్రేషన్ చేస్తూ ఉంటాం. టైం డొమైన్ ఇంటిగ్రేషన్ ప్రాపర్టీ. ఇంతకుముందు ఏంటి, ఫ్రీక్వెన్సీ డొమైన్ ఇంటిగ్రేషన్. ఫ్రీక్వెన్సీ డొమైన్ ఇంటిగ్రేషన్ అవుతా అంటే టైం డొమైన్లో ఏమైంది, ఫంక్షన్కి టీ డివైడ్ అయింది. అట్లానే సేమ్ ఇప్పుడు టైం డొమైన్లో ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుద్ది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ టిల్డ్ ఆఫ్ ఎస్ బై ఎస్ అవుతుంది. అంతే, అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి ఎస్ డివైడ్ చేస్తూ ఉంటుంది అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇది ఏంటంటే 0 to t ఎఫ్ ఆఫ్ టౌ డి టౌ. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుద్దంటే జస్ట్ లైక్ దిస్ 1/s ఎఫ్ టిల్డ్ ఆఫ్ ఎస్ అవుతుంది మనకి. సో ఇది చూద్దాం ఎట్లా అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది పెద్ద విషయం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దిస్ ఏమవుతుంది, 0 to ఇన్ఫినిటీ డిటి ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఇది మొత్తం ఉంది. సో 0 to t అయ్యో కన్వీనియన్స్ మనం ఏం చేద్దామంటే దీన్ని యూగా తీసుకుందాం, దీన్ని వీగా తీసుకుందాం. సో ఇట్లా రివర్స్ రాదు. 0 to ఇన్ఫినిటీ డిటి 0 to t ఎఫ్ ఆఫ్ టౌ డి టౌ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ. ఇది మొత్తం యూ అనుకుందాం, ఇది వి అనుకుందాం. ఈ రకంగా ఇంటిగ్రల్ యూవి డిఎక్స్ తెలుసు కదా ఫార్ములా. సో అది యూజ్ చేసి ఫస్ట్
తర్వాత ఇంటిగ్రల్ ఆఫ్ వి, ఇంటిగ్రల్ వి ఏమైంది ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు టీ మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఈ పవర్ మైనస్ ఎస్టీ డివైడెడ్ బై ద కోఎఫిషియంట్ ఆఫ్ టీ ఈ రకంగా వస్తుంది అన్నట్టు. మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ యూ డాష్, యూ డాష్ అంటే ద డెరివేటివ్ ఆఫ్ దిస్, దీని డెరివేటివ్ అది ఆబ్వియస్లీ మనకు డి బై డిటీ ఆఫ్ దిస్ అవుతుంది. డి బై డిటీ ఆఫ్ దిస్ అంటే ఏంది, ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది. ఎందుకంటే డెరివేటివ్ చేస్తున్నప్పుడు ఆ డెరివేటివ్కి ఈ ఇంటిగ్రల్కి క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయ్యి ఈ టీ అనే లిమిట్, అప్పర్ లిమిట్ ఇందులో సబ్స్టిట్యూట్ అవుతుంది అన్నట్టు. లెబ్నిట్జ్ రూల్ అని అంటాం చూడండి, లెబ్నిట్జ్ రూల్ అదన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ డి బై డిటీ ఆఫ్ సమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టౌ డి టౌ ఉండి సమ్ ఏదో ఒకటి ఇక్కడ ఫై ఆఫ్ టీ ఉండి ఇక్కడ సమ్ ఇది కూడా ఫైవ్ ఇలా ఉందనుకోండి, ఆన్సర్ ఏమవుద్దంటే ఎఫ్ ఆఫ్ ఫైవ్ అవుతుంది ఇంటూ ఫైవ్ డాష్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఈ ఫైవ్ అవుతుంది ఇంటూ ఫైవ్ డాష్ ఆఫ్ టీ. ఇది అన్నట్టు లెబ్నిట్జ్ రూల్ అంటారు దీన్ని, లెబ్నిట్జ్ రూల్. LEBHINITZ రూల్, లెబ్నిట్జ్ రూల్ అని. దీన్ని యూజ్ చేస్తే ఏమైందంటే ఏం లేదు, డెరివేటివ్ చేస్తుంటే ఇంటిగ్రల్కి డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోయి ఈ టౌ ప్లేస్లో టీ వస్తుంది, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. మైనస్ లోయర్ లిమిట్ ఎట్లాగో జీరోనే, మళ్ళీ ఇంటూ ద డెరివేటివ్ ఆఫ్ దిస్ లోయర్ లిమిట్, జీరో డెరివేటివ్ ఏమవుతుంది, జీరోనే అవుతుంది. సో మైనస్ ఎఫ్ ఆఫ్ టీ ఒక ఉంటుంది. సో యూ డాష్ ఇంటిగ్రల్ వి చేయాలి, ఇంటిగ్రల్ వి ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్ తర్వాత డిటి ఇలా ఉంటుంది. ఇప్పుడేమవుద్ది, ఇది జస్ట్ అట్లా లెబ్నిట్జ్ రూల్ అని తెలియడానికి, అంత ఇంపార్టెంట్ కాదు, ఎట్లా చేసినా తెలియడానికి ఆపరేషన్. సో సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు మనం, ఇక్కడ 0 to infinity అని రాసుకోవాలి లిమిట్స్. ఎందుకంటే యూ ఇంటూ ఇంటిగ్రల్ వి చేసినాం, దీంట్లో మల్టిప్లై చేసి 0 to infinity సబ్స్టిట్యూట్ చేయాలి. చేసినప్పుడు ఏమైతే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూసుకుంటే ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఇన్ఫినిటీ ఫర్ సమ్ ఫిక్స్డ్ ఎస్ ఏమైంది, ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఇన్ఫినిటీ ఖచ్చితంగా ఇది జీరో వస్తుంది. సో ఇది మొత్తం జీరో అయిపోతుంది అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా కానీ మనకు ఏమవుతుందో అనవసరం, ఎట్లాగో ఇక్కడ జీరో వచ్చింది కదా. వీళ్ళు ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా కానీ 0 to టీ ప్లస్లో ఇన్ఫినిటీ, 0 to infinity ఎఫ్ ఆఫ్ టౌ డి టౌ వస్తుంది. ఎట్లాగో ఇది దీని ఆన్సర్ ఏం వచ్చినా సరే కానీ ఎట్లాగో జీరో అయిపోయింది కాబట్టి 0 multiplied by ఎనీథింగ్ ఈజ్ జీరో అవుతుంది. మైనస్ ఈ జీరో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ జీరో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, టీ ఈక్వల్ టు 0 చేస్తే 0 to 0 ఇంటిగ్రేటింగ్ ఇది మొత్తం జీరో అయిపోతుంది. సో ఇది మొత్తం ఏముండదు అన్నట్టు. మైనస్ ఇది మైనస్ ఉంది, ఇటు వస్తే ఈ మైనస్ ప్లస్ అవుతుంది అన్నట్టు 1/s. సో ఏం మిగిలింది, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి ఇది మిగిలింది. ఇది ఏంది మనకి నార్మల్గా 1/s ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి అంటే ఏంటి, ఇదే ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దేర్ఫోర్ we can say that Laplace transform of 0 to t f of tau d tau టైం డొమైన్లో ఇంటిగ్రేట్ అవుతున్నది, దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కడితే ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఎస్ తోటి డివైడ్ అవుతుంది, ఎస్తో డివైడ్ అవుతుంది. ఇది ఫార్ములా, అంతకుమించి ఏం లేదు.